సో ఈరోజు మనము క్రిస్మస్ జరుపుకుంటున్నాం. అయితే నెంబర్ 1 ఏంటంటే, గుడ్ ఫ్రైడే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ హెవెన్ 4000 years బిఫోర్ క్రిస్మస్. ఓకే, అంటే ఏంటి తెలుగులో? క్రిస్మస్ పండుగ కంటే 4000 సంవత్సరాల ముందు ఏ పండుగ చేసుకున్నారంట? ఎక్కడ? పరలోకములో గుడ్ ఫ్రైడే చేసుకున్నారంట. క్రిస్మస్ కంటే ముందు. సాధారణంగా గుడ్ ఫ్రైడే క్రిస్మస్ తర్వాత వస్తుందా, ముందు వస్తుందా? యేసుప్రభు వారు పుట్టి పెరిగిన తర్వాత కదా ఆయన సిలువేసింది. ఆయన ఏ వయసులో సిలువేశారు? అట్ వాట్ ఏజ్ వాజ్ హీ క్రూసిఫైడ్? 33.5. ఓకే, హీ హ్యాడ్ టు బి బార్న్ at some point of time so that he can grow up and be crucified at 33.5. దాన్ని బట్టి మనం for Christ. So then Revelation 13:8, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. వాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఓకే, భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న, అసలు గొర్రెపిల్ల పుట్టలేదు. సో గుడ్ ఫ్రైడే ఎప్పుడు జరిగిందంట? జగత్ పునాది మొదలుకొని, అంటే సృష్టి ఆరంభమవుతున్నప్పుడు ఆరంభమున ఏం జరిగిందంట? గొర్రెపిల్ల. ఆ తర్వాత బైబిల్ ప్రకారం ఆదాము పుట్టాడు. ఆ తర్వాత 4000 సంవత్సరానికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. అంటే పుట్టక మునిపే హెవెన్లో ఏ సెలబ్రేషన్ జరిగింది? గుడ్ ఫ్రైడే. అంటే అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? నీకే రకంగా ఉపయోగపడుతుంది అది ఈరోజు క్రిస్మస్ పూట? హౌ డస్ దిస్? ఎందుకంటే అపవాది ఒక ఆయుధం ఉంది. అపవాదిది ఒక ఆయుధం. దెర్ ఈస్ ఎ వెపన్ ఆఫ్ ద డెవల్. ద వెపన్ ఆఫ్ ద డెవల్ ఈస్ మేకింగ్ యూ గిల్టీ, అన్వర్ది. నేను పాపిని, విశ్వాసి అయినా, ఎంత గొప్ప సేవకుడు అయినా, ప్రవక్త అయినా, ఏదైనా సరే సరైన ఉన్నంత కాలము ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం. సాధ్యమైనంత వరకు మనం జాగ్రత్తల్లో ఉంటాం, సాధ్యమైనంత వరకు. అయినప్పటికీ ఏదో మాటలోనో తలంపులోనో ఎక్కడో ఏదో పప్పులోకాలు వేస్తూనే ఉంటాం. గిల్టీ వచ్చేస్తా. ఒక్కొక్కసారి అపవాది పాతి పట్టుకొస్తాడు. నీకు ఏదైనా కొత్త సమస్యలు ఈ మధ్యకాలం బాగా చక్కగా ఉంటున్నావు అనుకో, ఏదో సమస్య వచ్చినప్పుడు పాతకాలం జ్ఞాపకం చేస్తాడు. నువ్వు పాతప్పుడు చేసావు గనక దాని ఎఫెక్ట్ ఇది అని. అప్పుడు నువ్వు మళ్ళీ బాధలోకి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు ఈ ఆయుధం ఉపయోగపడుతుంది. జగత్పునాది వేయక మునిపే వధింపబడిన నీ పాపాలు కూడా జగత్పునాది వేయక మునిపే క్షమించబడ్డాయి. సో యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. చాలామంది అడుగుతారు, మరి దేవుడు అలాగెందుకు చేశాడు? ఆదాముని అవ్వని పెట్టి అది తప్పు చేస్తుండగా ఎందుకని పంపించాడు? అపవాదం ఎందుకు పెట్టాడు అక్కడ? ఏంటి? అలా ఉంటే జరిగేదే కాదు కదా. సో యూ షుడ్ రిమైండ్ ద డెవిల్ that my sins were forgiven before the foundation of the world. So Christmas is the real joy. So every guilt, ఇప్పుడు కాదు అంటే ఏంటి? నీవు పుట్టి ఈ భూమి మీద నువ్వు జీవించక మునిపే నీ పాపాలు ఏం చేయబడ్డాయి? నీ ఒక్కడ పాపాలే కాదు, ఇదిగో లోక పాపము మోసుకొని పోవు గొర్రెపిల్ల అని ఎవరు అనౌన్స్ చేస్తారు? దాన్ని యోహాను. దీన్ని అంటే ఆరంభము, సృష్టి యొక్క ముగింపుకి ముందే దేవుడు లోక పాపాన్ని తీసేశాడు అని సెలబ్రేషన్ జరిగిందంట హెవెన్లో, ఈవెన్ బిఫోర్ క్రిస్మస్. సో క్రిస్మస్ ఈజ్ అబౌట్ ఫర్గివ్నెస్. యు ఆర్ జస్టిఫైడ్ టుడే. ఎందుకు ఫర్గివ్నెస్? మళ్ళా పాపాలు చేయమనా? కాదు. ఎందుకంటే ఆయన స్వరూపంలోకి త్వరగా మారి నీవు, ఎందుకంటే ఎప్పుడైతే గతాన్ని మర్చిపోతావో ముందుకు త్వరగా వెళ్ళగలుగుతావు. బికాస్ ద పాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఏ స్ట్రాంగ్ హోల్డ్. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నేను చేయగలనా, నేను ముందుకు వెళ్ళగలనా, ఇది నెరవేరుతుందా, ఇంతమంది ఫెయిల్ అయ్యారు, నేను అవుతానా? ఎప్పుడైతే నువ్వు గతాన్ని మర్చిపోతావో త్వరగా ముందుకు. అదే పౌలు అంటాడు, నేను గతాన్ని మర్చిపోయి ముందుకు ఎలాగెళ్తానంటాడు? పరిగెత్తుకుంటూ వెళ్తాడంట. ఈరోజు ఈ క్రిస్మస్ నాడు ఎటువంటి దోష శిక్ష కానీ ఎటువంటి పాప జ్ఞాపకం కానీ మీకు చేయడానికి వీలు లేదు గనక మీరందరూ ఈ క్రిస్మస్ నుంచి దూసుకు వెళ్ళిపోవుదురుగాక. May you be released and run towards the mighty race that God has set for you. Whatever race. ఏ రేస్? ఎడ్యుకేషనా, జాబా, బిజినెసా, మ్యారేజా, కెరియరా, whatever area. So now when you are forgiven, you can run. పౌల్ మీద అన్ని నిందలేస్తూ ఉంటాను, నువ్వు అది చేసావు, ఇది చేసావు, అది చేసావు అని. సో పౌల్ has found out జగత్ పునాది వేక మునిపే. ఓకే, ఈవెన్ లెట్ us see Genesis 3:15. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని
నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం ఆమె సంతానము, స్త్రీ సంతానము. సో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సంతానం అనగానే ఏ జ్ఞాపకం గుర్తొస్తుంది? అవును, అపవాది నువ్వు ఇది చేసావు, యు డిడ్ దిస్ బట్ ఎ సీడ్ ఈజ్ కమింగ్. కానీ ఈ సీడ్ రాకముందే ఏం జరిగిపోయింది? అక్కడ గొర్రెపిల్ల వధింపబడిపోయింది. దెర్ ఈస్ ఎన్ అనౌన్స్మెంట్ హియర్ ఇన్ జెనసిస్ దట్ జీసస్ ఈజ్ కమింగ్, క్రిస్మస్ ఈజ్ కమింగ్. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 4000 years. ఎ సీడ్ ఈజ్ కమింగ్, బట్ బిఫోర్ ద సీడ్ ఈజ్ కమింగ్ ద ల్యాంబ్ వాస్ స్లెయిన్. అంటే ఇక్కడ పాపం జరిగిపోయిందా లేదా? ద మిస్టేక్ వాస్ కమిటెడ్. అరే తప్పు జరిగిపోయింది అనడానికి లేదు. సో క్రిస్మస్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 3. అప్పుడే అంటే క్రిస్మస్ అనౌన్స్మెంట్ జగత్పునాది ముందే జరిగింది. అంటే ఆయన పుట్టాలి కదా, మరి గొర్రెపిల్ల వధింపడాలంటే ఆయన పుట్టాలా. మరి ఆయన పుట్టేలా చేస్తాడని జగత్పునాది వేయక మునిపే జరిగింది. ఆల్రైట్, కాబట్టి ఇప్పుడు చెప్పండి. అఫ్ కోర్స్ మనం రెజరక్షన్, రైజ్ ద డెడ్, దట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. రెజరక్షన్ ఇస్ ద పవర్ఫుల్ థింగ్, రైజ్ ద డెడ్. రెజరక్షన్ పవర్ఫుల్లా, క్రిస్మస్ పవర్ఫుల్లా? ఆబ్వియస్లీ రెజరక్షన్ ఇస్ పవర్ఫుల్. బట్ రెజరక్షన్ ఎలా జరుగుతుంది? ఆయన పుట్టి మరణించిన తర్వాతే కదా. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. రైట్, కొలోషియన్స్ 2:13. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. సో క్రిస్మస్ ఎందుకంటే ఆయన తర్వాత మన అపరాధాలన్నిటిని క్షమించి మన ఆయనతో ఏం చేశాడంట? జీవింపచేశాడంట. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. సో హస్ ఎక్స్పోజ్డ్ ఎవ్రీథింగ్ వాట్ ద డెవిల్ డిడ్ ఇన్ ద గార్డెన్. ఒకవేళ రెల్మ్లో చూసుకుంటే ఏది ముందు జరిగింది? క్రిస్మసా, గుడ్ ఫ్రైడేయా? గుడ్ ఫ్రైడే. సో ఐఎమ్ అనౌన్సింగ్ గుడ్ ఫ్రైడే ఆన్ ద డే ఆఫ్ క్రిస్మస్. రైట్. సో ఈ విజయాన్ని ఆ గుడ్ ఫ్రైడే ఇచ్చింది గనక, సో క్రిస్మస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ గుడ్ ఫ్రైడే. సో ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు గో ఇన్ లైఫ్. సాధారణంగా పాపాలు క్షమించడం అంటే మనమే బాగా క్షమించుకుంటాం. ఏం చేస్తాం? వెన్ ఇట్ కమ్స్ టు ఫర్గివ్నెస్ వీ ఫర్గివ్ అవర్ సెల్ఫ్ ఎ లాట్, టూ మచ్. ఇప్పుడు ఇతరుల పాపాలు కూడా క్షమించాలంట. నువ్వు ఈరోజు గిల్ట్ పోతుంది మొత్తం. నువ్వు ఈ వాక్యంతో మొత్తం నువ్వు అంతా క్షమించబడ్డావు, అమ్మయ్య ఫ్రెష్గా తలస్నానం చేసినట్టు అవుతుంది నీకు. కానీ ఆ పక్కోడిని క్షమించగలవా? ఈరోజు నీ నుంచి క్షమాపణ పొంగి పొర్లి మీ కుటుంబ సభ్యుల నుంచి క్షమాపణ ధారాళముగా ఆరంభమవును గాక. ఈ క్రిస్మస్ రోజు నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ పెట్టుకోకుండా క్షమాపణతో సంతోషముగా ప్రేమతో జీవించదువు గాక. సో ద lamb was slain. Okay, so you need to forgive your people, forgive others, don't be judgmental. This is what, ఎందుకు don't be judgmental? జగత్ పునాది వేయక మునిపే forgiveness was celebrated. Don't expose their sins, celebrate the lamb, celebrate Christmas. Forgive your husband, forgive your wife, forgive your son. May God give you abundant grace. Number 2, John 3:16. God so loved the world that he gave. Number 2, God so loved that he will. Christmas అంటే ఏంటి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అందరూ చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. సమ్టైమ్స్ ద ప్రాబ్లమ్స్ వీ గో త్రూ, కొన్ని కష్టాలు గుండా వెళ్తాం. కొంచెం సార్ ఆలస్యం అవుతుంది, కొన్ని త్వరగా తాళపు చెవులు తెరవబడవు. కొన్నిసార్లు కొన్ని నష్టాలు, కష్టాలు, బాధలు, వేదనలు చూసి దేవుని నన్ను ప్రేమిస్తున్నాడు అనేది మర్చిపోతాం. We forget that God is loving us. Sometimes something need to kick in your spirit and tell you that God loves you. God loves you. I will tell you why God loves you in the coming points. God loves you. Christmas ఎందుకు ఇచ్చాడంటే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడు. He's telling the whole world that I love you. Talk to your neighbor and say God loves you. ఎందుకు తెలియాలంటే నీ మైండ్ ఫ్రీగా ఉండి నేను చేయనుదంతా ఆశీర్వదించబడుతుంది కాన్ఫిడెన్స్ రావాలంటే నీకు ఇది ఉండాలి, గాడ్ లవ్స్ యూ. లేకపోతే నాకు పెళ్ళి అవ్వదు, నాకు బిజినెస్ వచ్చి రాదు, నేను అందులోకి వెళ్ళకూడదు, నాకు ఇది రాదు, నాకు దేవుడు ఇలాంటి మొగుడిని ఇచ్చాడు, నాకు ఇలాంటి ఆవిడని ఇచ్చాడు, ఇలాంటి పిల్లల్ని ఇచ్చాడు, నాకు ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తున్నాడు అనుకున్నావో నీకు
భవిష్యత్తులో గొప్ప కార్యాలు చేయడానికి నూతన సామర్థ్యం కలుగుతుందండి. వెన్ యు నో దట్ గాడ్ లవ్స్ యూ, ఇట్ విల్ ఎంపవర్ యూ టు ఓవర్కమ్ ద వరల్డ్స్ అండ్ సెల్ఫ్ కండమేషన్ అండ్ రైజ్ అబౌవ్ ద లెవెల్ అండ్ ఆపరేట్ ఇన్ ద సూపర్ న్యాచురల్. గాడ్ లవ్స్ యూ. సమ్ పీపుల్ కెనాట్ టేక్ ఇట్, బట్ యet it is true. God loves you that he gave his only begotten son. Christmas is about God telling you I love you. మరి దేవుడే నన్ను ప్రేమిస్తుంటే నా బతుకెందుకు ఇలా ఉంది? అందుకే దేవుడు అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్పి ఏమంటాడో తెలుసా? చెవుగలవాడు వాళ్ళందరికీ చెవులో వినబడుతుంది, అయినా చెవుగలవాడు వినికాకంటే ఎక్కదు, విన్నా కానీ ఎక్కదు. ఇట్ కెనాట్ ఎంటర్ ఇంటూ యువర్ స్పిరిట్. ఇట్ కెనాట్ ఎంటర్ ఇంటూ యువర్ స్పిరిట్. ద లవ్ ఆఫ్ గాడ్ ఎక్కడో ఉంటాడు ఆయన. దేవుడు ఆకాశంలో ఎక్కడో ఉంటాడు. కెన్ యూ లవ్ మీ? కెన్ యూ లవ్ మీ? నన్ను ప్రేమిస్తాడా? అందుకే ఆయన కొన్ని పెట్టాడు అనమాట. ఆయన ప్రేమ చూడాలంటే కొన్ని పాయింట్స్ పెట్టాడు. దాన్ని ఏమంటారంటే ప్రార్థన. ఏమంటారు? సార్ ఏం చేయాలంటే మీరు మీ గతానికి వెళ్ళాలా. గతానికి వెళ్ళి మీ ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడెప్పుడు ప్రేయర్ చేశాను, ఏమేం జరిగాయి అని చూసుకోవాలి. అప్పుడు నీ నరాల్లోంచి నీకు విశ్వాసం పొంగుకొని వస్తుంది. దేవుడు ఇన్ని చేశాడా, నేను అక్కడ చనిపోయి ఉండాల్సింది, అక్కడ ఆగిపోయి ఉండాల్సింది, ఇలా జరిగి ఉండాల్సింది, ఇలాగైపోయి ఉండాల్సింది, అలాగైపోయి ఉండాల్సింది, ఇవన్నీ జరగకుండా నన్ను కాపాడాడు కదా అనేది నీకు విశ్వాసం. సమ్టైమ్స్ యూ నీడ్ టు రిమెంబర్, గో టు యువర్ పాస్ట్ అండ్ సీ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, రిమైండ్ ద థింగ్స్ టు యువర్ సోల్ that how many times you have prayed and God has answered your prayers. That thing that happened to everybody didn't happen to you. You're supposed to die, you didn't die. You're supposed to be broke. ఈరోజు బతుకుండి ఊపిరాడుతూ నడిచొచ్చి ఇక్కడ కూర్చొని వింటున్నావు కదా, నీ ప్రార్థన అనేకసార్లు ఆలకించాడు. God loves you. When you remember your own spirit that how many times you prayed. ఎందుకంటే 100 కష్టాలు నుంచి దేవుడు నిన్ను గట్టెక్కించిన 100 కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా? ఎన్ని కష్టాలు గట్టెక్కిచ్చాడు? 100. 101 కష్టం ఏమవుతుంది? మళ్ళా దేవుడు ఉన్నాడా? ప్రేమిస్తున్నాడు అనేది పక్కన పెట్టండి, ఉంటే ఏడి దేవుడేముంటే. యు సీ, వెన్ గాడ్ ఆన్సర్స్ యువర్ ప్రేయర్స్ అండ్ డెలివర్స్ యూ ఫ్రమ్ 100 ప్రాబ్లమ్స్, అండ్ దెన్ ద 101st ప్రాబ్లమ్ కమ్స్, అండ్ దెన్ ద డెవిల్ టెల్స్ యూ గాడ్ ఈజ్ నాట్ దేర్, హీ డజంట్ లవ్ యూ. ఈవెన్ దో హీ ఈస్ దేర్, హీ హేట్స్ యూ, సో యు ఆర్ డైయింగ్. అందుకనే when you remember again these 100 things, your energy will come back in faith and you'll have faith to glorify God in your problem. Number 3, చూడండి, one more thing, before you give అంటే అర్థం ఏంటి? అందరూ చెప్పండి. దేవుడు ప్రేమించి కుమారుడిని ఇచ్చాడు. ఒకవేళ ఇజ్రాయెల్లో ఆయనకి చేసింది కనుక ఆయన చంపాలని చూస్తున్నారు, ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఆయన్ని, అటువంటి వారికి ఇవ్వాలని ఉంటుందా తన కుమారుడు? దేవుడు ఏమంటాడు? ఏళ్ళకి నేను నా కుమారుడిని ఇవ్వని అంటాడు. కానీ ఆయన ఏం చేసి ఇచ్చాడంట? అందుకే నువ్వు ఎవరికైనా ఇవ్వాలి అన్నప్పుడు అన్నీ గుర్తొస్తాయి. అందుకే నేను ఇచ్చే ముందు ఏం చేసి ఇవ్వాలంట? ఇఫ్ యూ కెనాట్ లవ్, యూ కెన్ నెవర్ బి ఎ గివర్, యూ కెన్ నెవర్ గ్రో ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడిని ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు ఇతరులను ప్రేమించుగాక. ఈ క్రిస్మస్ నుంచి మీరు ప్రేమించి అందరికీ సహాయకులుగా ఉండి క్రీస్తు స్వరూపంలోకి ఎదుగుదురుగాక. క్రిస్మస్ ఇస్ అబౌట్ గ్రోయింగ్ ఇన్ టు హిస్ ఇమేజ్, రైట్? నెంబర్ 3, క్రిస్మస్ రివీల్స్ ద క్రియేటర్ బై ద వర్జిన్ బర్త్ ఆఫ్ జీసస్. క్రిస్మస్ కన్యక మరియ గర్భమందు యేసయ్య పుట్టాడు కనుక క్రిస్మస్ మనల్ని సృష్టికర్తను జ్ఞాపకం చేస్తుందంటే. ఎవరు జ్ఞాపకం చేస్తుంది? సృష్టికర్తను జ్ఞాపకం చేస్తుంది. అపవాది అనుకున్నాడు, ఇక ఎలా వస్తాడు దేవుడు? విశ్వాసాన్ని అన్నీ పాడు చేసేసా, రావాల్సిన తరాలను ఆపేస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా, ఎలా వస్తాడు దేవుడు? అందరిలో విశ్వాసాన్ని తీసివేశా, రకరకాలుగా ఇబ్బంది పెట్టేస్తా. అప్పుడు దేవుడు అంటున్నాడు, మానవుణ్ణి చేస్తున్నప్పుడు ఎవరు చేశారు సృష్టిని? నేనే. ఇది చేస్తున్నప్పుడు 4000 సంవత్సరాల తర్వాత ఎలాగ అద్భుతం చేసి పుట్టించాలో ముందుగానే ప్రోగ్రామ్ చేసి పెట్టా. ఇట్ వాస్ ప్రీ ప్రోగ్రామ్డ్ at the creation that how his supernatural will visit at 4000 years. So Christmas is a pre-programmed event that the devil couldn't find out. అయ్యా ఇలా కూడా చేస్తావా ప్రభు? నువ్వు ఒక శరీరంలోంచి రాకూడదు. ఎందుకంటే శరీరంలోంచి వస్తే ఏమొస్తుంది? పాపం. సో మరియని అలాగా అంటే స్త్రీని చేసినప్పుడు అద్భుత రీతిగా ఆయన వచ్చేటటువంటి ప్రీ ప్రోగ్రామ్డ్ డిజైన్ స్త్రీలో పెట్టేశాడు.
ఐజయా 7:14, యెషయా 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ఎవరు గర్భవతి అయ్యారంట? కన్యక. ఇట్ రిమైండ్స్ us he is the creator, not just the healer, not just the one who preserves. He can recreate, restore. అందుకే ఆయన మళ్ళీ నిన్ను బాగు చేయగలడు, నిన్ను స్వస్థపరచగలడు. హీ కెన్ హీల్ యూ, హీ కెన్ రెస్టోర్ యూ, కొత్త అవయవం ఇవ్వగలడు, కొత్త జీవితాన్ని ఇవ్వగలడు. హీస్ ఎ క్రియేటర్, హీ కెన్ రీక్రియేట్ ద సిస్టమ్. నీకు మళ్ళీ కొత్త ఆరంభం ఇవ్వగలడు. ఆర్థిక పరిస్థితి పడిపోయిందా, వ్యవస్థ పాడైపోయిందా, సమస్తం కోల్పోయావా, గాడ్ కెన్ రీషిఫ్ట్, రిబూట్ అండ్ బిగిన్ సంథింగ్ న్యూ ఇన్ యువర్ లైఫ్. లూక్ 1:34-38. లూకా సువార్త 1:34-38. లూక్ 1:34-38. లూకా సువార్త 1:34-38 వరకు. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా. ఎలా జరుగుతుంది? లాజిక్. రెక్కాడితేనే కానీ డొక్కాడదు. చదువుకుంటేనే ఇది, అది చేస్తే ఇది, ఇది చేస్తే అది, అలా జరగదు, ఇలా జరగదు. లాజికల్ నేచర్. Christmas will remind that God is a God of miracles. May this Christmas begin so many miracles in your life. Yeah, let's begin. అందుకు నేను పురుషుని ఎరగను, ఇది ఎలాగ జరుగుతుంది అని దూతతో అనగా. చదవమ్మా. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆ నీటి మీద చీకటి ఉన్నప్పుడు ఆ చీకటి మీద ఎవరు అల్లాడుతున్నారు? దేవుని ఆత్మ. అది మర్చిపోయాడు. అయ్యా ఎలా చేశానో చూడు, నేను మొత్తం. ద హోలీ స్పిరిట్ డిడ్ ఇట్. ఆఫ్టర్ 4,000 years ద హోలీ స్పిరిట్ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇగో మట్టి నుంచే తయారు చేశాను, బతుకున్న శరీరం నుంచి ఇంకొక శరీరాన్ని తీసుకురావడం నాకు చాలా సులువ. ఐ ఈవెన్ మేడ్ మ్యాన్ ఫ్రమ్ మడ్. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడి. ఇది ఎలా జరుగుతుంది అంటే చెప్తున్నాడు, కమ్ ఆన్, ఈజ్ రిమెంబరింగ్ దట్ ఐఎమ్ ద క్రియేటర్. చదవం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. యు నో, గాడ్ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ యూ సే ఆమేన్. ఆ దూత మధ్యలోనే వెళ్ళిపోయిందా? ఇలా జరుగును అని అన్నాక వెళ్ళిందా? ఈ క్రిస్మస్ రోజు మీ నుంచి అనేక దూతలు వెళ్తాయి. ఎందుకో తెలుసా? కొన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి. ఈరోజు ద ఇంపాసిబుల్ థింగ్స్ నీ పాసిబుల్ అవ్వాలంటే నువ్వేమనాలా? జరుగును గాక. ఉంటాయి, అవిశ్వాసాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. ఒక వ్యక్తిలో అన్ని భయాలు ఉన్నాయి. నా కుమారుడు నీటిలో పడుతున్నాడు, అగ్గిలో పడుతున్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, నమ్ముడు నీ వశమైతే సమస్తము సాధ్యం అంటే వాడు అంటాడు, అయ్యా నమ్ముతున్నాను కానీ ఎక్కడో అవిశ్వాసం. ఈ లాజికల్ వరల్డ్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయని నాకు తెలియదు. బట్ గాడ్ డస్ మిరకల్స్. నువ్వు జీవితంలో నువ్వు అనుకున్నావు ఇది చేయలేను, ఇది చేయలేను, అది చేయలేను అని. అన్నీ చేయగలిగావు, చాలా మటుకు చేయగలిగావు, గట్టెక్కావు. గాడ్ హస్ బీన్ హెల్పింగ్ యూ. ఈ క్రిస్మస్ రోజు ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో దేవుడు నీ జీవితంలో ఈరోజు సాధ్యమైనది ఆరంభించును గాక. ద ఏంజల్ లెఫ్ట్ దట్ ఐ విల్ బిగిన్ టుడే. దాని కొరకే చూస్తున్నా. మై క్రియేటర్ కెన్ డూ సంథింగ్ పవర్ఫుల్. బికాస్ గాడ్ కెనాట్ బిగిన్ అంటిల్ యూ సే ఆమేన్. ఒక్కొక్కసారి ఎందుకు ఆలస్యం అవుతాయంటే మనము ప్రభువా నీకు ఇది సాధ్యమే అని అను వరకు. ఒక్కొక్కసారి ఒప్పుకోవాలి, ప్రభువా నాకు ఇన్ని ఉన్నాయి, నేను పలానా కుటుంబంలో పుట్టా, పలానా బాధల్లో పుట్టా, ఐ బీన్ అబ్యూస్డ్, ఐ బీన్ చాస్టైజ్డ్. తల్లిదండ్రులు ఎలాంటి మాటలన్నారు, వాళ్ళు ఎలాంటి మాటలన్నారు, ఇలాంటి వాతావరణం పెరిగా విశ్వాసము లేదు. కానీ ఉన్నామని తెలుసు. అవిశ్వాసము రాకుండా నాకు సహాయము చేయి. యూ కెన్ ఈవెన్ ప్రే దట్ ప్రేయర్. లార్డ్, I came up from a very bad background. I cannot have the faith like this. Help me in my unbelief. And God will increase your faith to do miracles in your life. దేవుడు సృష్టిని చేస్తున్నప్పుడు, మనిషిని తయారు చేస్తున్నప్పుడు ఒకటి తయారు చేశాడంట ఆది నుంచి. ఏంటంట? ఇతను ఏమైనా నమ్మితే అసాధ్యమైనది నేను అతని ద్వారా చేస్తాను అని. హల్లెలూయా. This has been designed. This has been, imputed in your body since the creation.
ఆది నుంచి స్త్రీని పురుషుణ్ణి చేస్తున్నప్పుడు ఇది పెట్టేశాడు. నువ్వేదైనా నమ్మితే అది సృష్టిలో ఎవరికీ జరగలేదా, ఎప్పుడూ జరగలేదా, అసాధ్యమా, ఎవరికి పెళ్ళి అవ్వట్లేదా ఈ కాలంలో, నీకు అవుతుంది, పిల్లలు పుట్టలేదా, నీకు పుడతారు, ఇల్లు రేట్లు పెరిగిపోయి ఇల్లు కొనుక్కోవాలా, దేవుడు నీకు కొనిపిస్తాడు నీ ద్వారా. నీకు చేత కావట్లేదు, ఇది చేస్తాడు, నీవు నమ్ముట నీ వశం అయితే. ఇది ముందే పెట్టేశాడంట నీ యొక్క ఆత్మలో, నీ స్పిరిట్లో, బాడీలో దేవుడు. ఆ అవకాశాన్ని మరియ వాడుకుంటుంది. ఈ క్రిస్మస్ నాడు మరియ ఎలాగా తన విశ్వాసము ద్వారా వాగ్దానం నెరవేర్చుకుందో, విశ్వాసం ఒక అద్భుతాన్ని సృష్టికర్తగానే తన దేహము ద్వారా ప్రత్యక్షపరిచిందో మీరు కూడా ప్రత్యక్షపరచుదురుగాక. ప్రభువా, ఏదైతే అసాధ్యమైందో దాన్ని లేవనెత్తండి. ప్రతిరోజు ఇదిగో నీ వాక్యం వినాలని, నీకు ప్రార్థించాలని, కానీ నేను ఇరుక్కుపోయాను. ఐ గాట్ స్టక్ మై లార్డ్. ఈ క్రిస్మస్ రోజు ఆ దూత ఎప్పుడైతే అవును ఇది జరుగును గాకంటే దూత వెళ్ళిపోయింది, అదే రీతిగా ఇదిగో నా మీద ఉండే వాగ్దానాలు, నేను నమ్మిన వాగ్దానాలు నెరవేర్చడానికి దూత నెరవేర్చాలని పంపిస్తున్నాను. ఐ లెట్ దట్ ఏంజల్ గో అండ్ ఫుల్ఫిల్ ద ప్రామిస్. ఇప్పుడు దాకా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా డౌట్ ఉంది. ఈరోజు వాక్యం ద్వారా నేను నమ్ముతున్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అని ప్రేమిస్తున్నాడు. నా గురించి ఆయన శరీరంలో యుగములు ఇరుక్కుపోయాడు. హీ గాట్ స్టక్ in flesh and bones because of me. He loves me. I want to worship him every day, thank him every day. Lord, receive his power every day. My Lord, bless me today. Let the promise come to pass. Let the big promise that you have promised today come to pass supernaturally. అద్భుత రీతిగా అది నెరవేరునట్టు ప్రార్థిస్తున్నానయ్యా. Bless my kids, bless my wife, bless me, take me to a new level in Jesus mighty name. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.